బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తోందన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు మంత్రి వివేక్. మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో శాండ్ మాఫియా అక్రమాలకు అడ్డే లేకుండా పోయిందని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలనలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోనే ఇసుక అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నర్సాపూర్లో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ని మంత్రి వివేక్ ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాండ్ మాఫియా నడిచింది. అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ కమిషన్లు పెట్టుకొని ఫ్యాట్ మార్జిన్స్ కార్యకర్తలకు వచ్చేలాగా ఇంతకుముందు ఈ శాండ్ మాఫియా దందా నడిచింది. నేను చెన్నూరు ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మొత్తం శాండ్ మాఫియా బంద్ చేపించిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఈ శాండ్ బజార్లో కేవలము నల్గొండ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 900 రూపాయలు, 200 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్, తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. అంటే బయట 2800 క్యూబిక్ ఫీట్కి ఏదైతే శాండ్ దొరుకుతుందో మన ఈ టీజీఎండిసి ద్వారా మీకు తక్కువ ధరలో మనకు ఈ శాండ్ లభిస్తుంది. మెదక్ జిల్లాకు 10,000 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయన్నారు మంత్రి వివేక్. ఇప్పటికే చాలా మంది ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తి కావటం, ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో జమ అయ్యాయని తెలిపారు. పూర్తయిన ఇండ్లను ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రణాళికలు పూర్తయినట్లు తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచుతూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 27,000 మందికి లబ్ధి చేకూరడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆల్రెడీ మనందరికీ ఇందిరమ్మ ఇల్లు మొన్న శాంక్షన్ కావడం జరిగింది. మన ఈ జిల్లాలో 10,000 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి. చాలా చోట్ల కూడా 30 to 40% వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు కట్టుకొని ₹1,00,000 కూడా వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే సరిపోదు, వీళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పియాలి. విద్యలో వీళ్ళకు మంచి స్కూలు ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని స్కూల్ కూడా దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో ప్రజలకు మేలు కావాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు కూడా మనము వీళ్ళకు మంచి ఆపరేషన్ అయితే మనము హాస్పిటల్లో 10 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిందన్నారు మంత్రి వివేక్. ఆ అప్పులకి కిస్తీల కోసం కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ నేతలు భారీగా అక్రమాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆర్థిక స్థితి సక్రమంగా లేనప్పటికీ సంక్షేమం, అభివృద్ధి పనులు ఆగకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. మెదక్ జిల్లాలో సుమారు 20,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డుల పంపిణీపై హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. గృహజ్యోతి పథకం గురించి ఎంపీడీఓ దగ్గర వివరాలు తెలుసుకుని అప్లై చేసుకోవాలని సూచించారు మంత్రి. రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది. హరీష్ రావు గారు అన్నారు, మేము కూడా ఇచ్చినాము. కొత్త రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలేదు. కేవలము ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు రిప్లేస్మెంట్ కార్డు ఇచ్చినారు, కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గృహజ్యోతి ఏదైతే ఉందో దాని గురించి ఎంపీడీఓ దగ్గర అప్లై చేసుకోమని చెప్పి మీరందరూ కూడా వారికి సూచన ఇవ్వాలి. వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడే వారికి ఫ్రీ బిల్లింగ్ వస్తుంది 200 యూనిట్స్ వరకు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై సీరియస్ అయ్యారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రజా సమస్యలపై సమాచారం ఇస్తే ఎందుకు స్పందించటం లేదని జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు ఎంపీ. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని, ఇది రిక్వెస్ట్ కాదు బాధ్యత అని కలెక్టర్పై సీరియస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఫోన్ ద్వారా అయినా మెసేజ్ చేసైనా స్పందించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించాలని చెప్పారు ఎంపీ. పెద్దపల్లి జిల్లా ప్రధాన హాస్పిటల్లో స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు ఎంపీ వంశీకృష్ణ. ప్రధానమంత్రి మాతృవందనం పథకం కింద ప్రసూతి ప్రయోజనాలను మహిళలకు వివరించారు ఎంపీ.